కానీ నాకేమనిపిస్తుందంటే తరుణ్ మెసేజ్ చేసుంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే మన అనుకున్న వాళ్ళకి వారి ఆనందంలో తోడుగా ఉండకపోయినా వారి కష్టాల్లో తోడుగా ఉండాలి. ఇది నా అభిప్రాయం మాత్రమేనండోయ్. ఆ సంఘటన జరిగిన 6 months తర్వాత హైదరాబాద్ వచ్చింది అని తరుణ్ తెలుసుకున్నాడు. అప్పుడు కాల్ చేశాడు మన తరుణ్ ఆ అమ్మాయికి. అంతవరకు మెసేజ్ చేయలేదు, మెసేజ్ కాల్ ఇవ్వలేదు. ఇదంతా మొదలైంది 2020లో, జరిగింది 2020లో. కానీ మన తరుణ్ తిరిగి కాల్ చేసింది 2021లో. అప్పుడు ఆ అమ్మాయి తరుణ్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు, కట్ చేసింది. తరువాత ఇంకా అందరిలాగానే తను కూడా బ్లాక్ చేసేసింది. తరుణ్ని బాగా అవాయిడ్ చేసింది. తరుణ్ని ఆ అమ్మాయి ఒక రోజు తన ఫ్రెండ్ భార్గవ్, అది ఎవరి అప్ అయితే మన తరుణ్ కట్టాడో అతనితో తరుణ్ ఆ అమ్మాయికి కాల్ చేయించాడు. అడగమన్నాడు, ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు అవాయిడ్ చేస్తుందో కనుక్కోమన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి, నా ఇంట్లో నా ఫ్యామిలీ పరిస్థితులు